హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండే సంపత్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, డ్రైవింగ్ అనేది చాలామందికి అవసరం కోసం చేస్తే మరికొందరు సరదా కోసం చేస్తారు. ఏదేమైనప్పటికీ మనం చేసే డ్రైవింగ్ అనేది ఒక మంచి అనుభూతిగా మిగిలిపోవాలి, కానీ మన జీవితాల్లో మాయని మచ్చగా ఎవరు తీర్చలేని ఒక లోటుగా మారకూడదు. డ్రైవింగ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద తప్పిదాలుగా మారే అవకాశం చాలా ఉంది. కాబట్టి అలాంటి పొరపాట్లను చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. మనం వాహనాలు నడిపేటప్పుడు మన తప్పు లేకపోయినా అవతల వ్యక్తి తప్పుల కారణంగా కూడా ప్రమాదాలు జరిగిన సన్నివేశాలను మనం చాలా చూసి లేదా వినే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడైనా మనకి నీరసం కనుక అలసట కనుక వచ్చినప్పుడు డ్రైవింగ్ చేయొద్దు. ఒకవేళ రాత్రి వేళల్లో కనుక డ్రైవ్ చేయాల్సి వస్తే అంతకు ముందే తగినంత రెస్ట్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. నిద్ర వచ్చినట్లు అనిపిస్తే మాత్రం కారుని పక్కన ఆపి ముఖం కడుక్కోవడం లేదా కాఫీ తాగడం, అలాంటివి ఏవైనా చిన్న చిన్న ప్రదేశాలను చూడడం అట్లాంటివి చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ తిరిగి డ్రైవింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకోటి అందరికీ తెలిసిన విషయం, మద్యం మనిషి మెదడును తన ఆధీనంలోకి తీసుకుంటుంది. తాగినప్పుడు వాహనంపై కంట్రోల్ ఉండదు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమే కాదు, చట్టరీత్యా నేరం కూడా. మద్యం సేవించి నడపడం ద్వారా తమ ప్రాణాలను కాక వేరే వాళ్ళ ప్రాణాలను కూడా మనం రిస్క్లో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి మద్యం సేవించి డ్రైవింగ్ అనేది చేయకూడదు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ అనేది పోలీసులకు లేదా చలాన్లకు భయపడి కాకుండా మన కోసం మరియు మన రాక కోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళ కోసం ధరించాలి. అలాగే మహిళలు వాహనాలపై కూర్చునేటప్పుడు మీ యొక్క వస్త్రాలను జాగ్రత్తగా ఒకసారి గమనించి కూర్చోండి. మనం సరిగా గమనించకుండా కూర్చోవడం వలన చాలా చోట్ల ఇలా ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం జాగ్రత్తగా ఉండడం వలన ఇలాంటివి జరగకుండా మనం చేయగలం. చివరగా చెప్పేది ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.